ప్రతి ఉదయంలానే ఆ పల్లెటూరి బాలుడు అద్వైత్ నిద్రలేచాడు. ఇంటి పరిస్థితులు బాగాలేవు. అమ్మ కంటి సమస్య వల్ల పని చేయలేకపోతుంది. అద్వైత్ మనసులో భారంగా ఫీల్ అవుతాడు. ఒకరోజు ఉదయం అమ్మ చెప్పింది, బాబు, దేవాలయం దగ్గర వెలిగే ఒక్క దీపం మన జీవితాన్ని మార్చగలదంటారు. ఒక్కసారి వెళ్ళిరావా? అద్వైత్ చిరునవ్వుతో బయలుదేరాడు. అడవిదారిలో నడుస్తూ ఒక చిన్న పాత శివాలయం దగ్గర ఆగాడు. అక్కడ ఒక పగిలిన శివలింగం, పాత దీపం, మరొకరి వేసిన 2 పువ్వులు మాత్రమే ఉన్నాయి. అద్వైత్ అనుకున్నాడు, ఇంత చిన్న దేవాలయం ఇక్కడేముంటుంది? కాని దగ్గరికి వెళ్ళగానే హృదయం ఒక్కసారిగా నిశ్చలమైంది. శాంతి, నమ్మకం, ఒక విచిత్రమైన వెలుగు. అతని జేబులో ఉన్న ఏకైక 2 రూపాయలు తీసి గిన్నెలో వేశాడు. దీపానికి నూనె పోశాడు. దీపం వెలిగించాడు. అదే క్షణం గాలి మధ్యలో ఒక జ్యోతి మెరిపించినట్టు అనిపించింది. అద్వైత్ ఆశ్చర్యపోయాడు. అతని మనసులో మెల్లిగా వినిపించాయి, నీ ధర్మం ఒక్క జ్యోతి, మిగతా దారులన్నీ నేనే చూపిస్తా. ఆ సాయంత్రం ఇంటికి వచ్చాక ఒక పెద్ద వైద్య సంస్థ వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. అమ్మ కంటి కోసం ఉచిత చికిత్స కార్యక్రమం చేస్తున్నారు. అమ్మను వెంటనే తీసుకెళ్లాడు. అద్వైత్ అడిగాడు, ఇదెలా జరిగింది? డాక్టర్ నవ్వి అన్నాడు, ఈరోజే మా టీం మీ ఊరికి రావాలని నిర్ణయించింది. కానీ మా వాహనం శివాలయం దగ్గర ఆగిపోయింది. అక్కడ ఒక బాలుడు వెలిగించిన దీపం, ఆ వెలుగు చూసి ముందుగా మీ ఇంటికే రావాలని అనిపించింది. అద్వైత్ కన్నుల్లో నీళ్లు చేరాయి. అతనికి అర్థమైంది, అతను వెలిగించినది సాధారణ దీపం కాదు, తన కుటుంబాన్ని వెలిగించిన శివజ్యోతి. ఆ రాత్రి ఆకాశం వైపు చూసి మెల్లిగా అన్నాడు, ఓ శంకర, నేను ఇచ్చింది 2 రూపాయలు మాత్రమే, కానీ నువ్వు నాపై కురిపించింది అనంత ఆశీర్వాదాలు.